ఈరోజు మనం 9th క్లాస్ FF4కి సంబంధించిన మిగిలిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. 9th క్వశ్చన్ ఏమనంటే, టు ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఏ స్టూడెంట్ నోటెడ్ దీస్ మెజర్మెంట్స్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఏంటి ఫార్ములా? πRL. దీన్ని కనుక్కోవడానికి ఏమేమి మెజర్మెంట్స్ కావాలి? ఫస్ట్ వన్ రేడియస్ ఆఫ్ బేస్, రేడియస్. ఓకే. సెకండ్ వన్ హైట్, h. థర్డ్ వన్ స్లాంట్ హైట్, L. సో రేడియస్ కావాలి, L కావాలి. మరి హైట్ అవసరమా ఇక్కడ? నో, అవసరం లేదు. విచ్ మెజర్మెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్? ఏది అవసరం లేదు ఇక్కడ? హెచ్ అనేది అవసరం లేదు. రేడియస్ కావాలి, స్లాంట్ హైట్ కావాలి. సో బి ఓన్లీ 2. సెకండ్ వన్ హెచ్ అనేది మనకు అవసరం లేదు. నెక్స్ట్ 10th క్వశ్చన్. A triangle has sides 10 cm, 14 cm and 18 cm. The student calculated the semi-perimeter S is equal to A plus B plus C by 2 is equal to 21. But the student writes the heron's formula expression as root 21 into 21 minus 10 into 21 minus 14 into 21 minus 14. ఇక్కడ మనం చూస్తానే చెప్పొచ్చు S into S minus A అంటే 21 minus 10, 21 minus 14. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం రావాలా? 21 minus 18 రావాలి. వేర్ ద మిస్టేక్ ఎక్కడ జరిగింది? ఇక్కడ థర్డ్ వన్ 21 minus 18 పెట్టాల్సిన చోట 14 పెట్టినారనమాట. సో ఆప్షన్స్ చూద్దాం. హీ డిడెంట్ యూజ్డ్ వన్ సైడ్ ఇన్ ద ఫార్ములా. ఒక సైడ్ని ఫార్ములాలో యూజ్ చేయలేదు. నెక్స్ట్ బి, హీ డిడ్ నాట్ సబ్ట్రాక్ట్ 18 cm. 18ని ఇతను సబ్ట్రాక్ట్ చేయలేదు. నెక్స్ట్ హీ యూజ్డ్ 14 cm in 2 times. ఎస్, 14 cm 2 times వాడాడు. ఆల్ ద అబోవ్. ఎస్, అన్ని తప్పులు చేశాడనమాట. హీ డిడెంట్ యూజ్ వన్ సైడ్ ఇన్ ద ఫార్ములా. 18 అనే సైడ్ని ఫార్ములాలో యూజ్ చేయలేదు. 18ని సబ్ట్రాక్ట్ చేయలేదు. 14ని 2 times వాడాడు. సో ఆన్సర్ ఈస్ ఆల్ ద అబోవ్.